మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్. మిథున్ రెడ్డి గారికి ఎందుకండి ఇవన్నీ గుర్తొస్తున్నాయి? నా ఆటోగ్రాఫ్ సినిమాలో లాగా అంటే అది వాళ్ళ డిఎన్ఏలో ఉంది, వైసీపీ డిఎన్ఏలోనే. ఏమని ఏంటంటే నాగభూషణం సార్ కూడా తెలుసు, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర ఉద్యమం నడిస్తేప్పుడు అందరిది ఒక దారి అయితే ఆయన ఒక్కడు తప్పించుకొని తిరిగాడు పార్లమెంట్లో. అందరూ ఆంధ్రాకి సంబంధించిన ఎంపీలు, ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, గుర్తుంది కదా, టీవీ చూసేలా కూడా గుర్తుండాలి. అందరు ఎంపీలు అందరూ ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అందరు ఎంపీలు సమైక్యాంధ్ర కావాలంటే ఈయన మాత్రం పిల్లలు తప్పించుకొని తిరిగేవాడు. కలిసేవాడు కాదు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అంటే భయం. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసము నువ్వు ఇక్కడ ఏపీలో నానా ఆడావుడు చేసేవాడు తప్పితే 14-19 మధ్యలో నువ్వు ఏ రోజైనా మోడీ గారి దగ్గర పోయి అడిగినావు? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు సాధించలేదు, చంద్రబాబు నాయుడు గారు సాధించలేదు, చంద్రబాబు నాయుడు గారు సాధించలేదని ఏడిసావు. ఒక ఏడుపు ఏడిసావు. ఒక్కరోజు కూడా ఆ రోజు బీజేపీని ఒక మాట లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో సాధించలేనప్పుడు మరి నువ్వు 1924 మధ్యలో నువ్వు ఉన్నది ఏంది? పాలేరు పనిచేసినావా? నువ్వు కూడా ముఖ్యమంత్రి పదవిలోనే కదా ఉన్నది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఎందుకు సాధించలేకపోయినావు? ఆయన ముఖ్యమంత్రి కొనుడు ఆయన బాధ్యత కదా, ఆయన ముఖ్యమంత్రి కొనుడు ఆయన బాధ్యత కదా. ప్రతిదానికి ఎవరైనా అడిగితే మీలాంటి జర్నలిస్టులు పోయి అడిగితే ఏమని వాడు గుర్తుందా? మురళి గారు మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రి ఆయన నేను అని అడిగేవాడు స్ట్రైట్గా. టీవీ చూసేవాళ్ళు అందరికీ కూడా గుర్తొస్తుంది. కలం నేను ఆ వీడియోలు కూడా అక్కర్లేదు, ఎందుకంటే అంతగా రిజిస్టర్ అయినాయి ఆ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నాడు ఎవడుకు, నేనా ముఖ్యమంత్రి ఆయన అడిగేవాడు, చంద్రబాబు నాయుడు గారు అనేవాడు. అట్లాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి మరి 2019లో సీఎం అయిన తర్వాత నీకెందుకు గుర్తు రాలేదు? మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే 19లో గెలిచిన తర్వాత కూడా అవును, అప్పుడు గుర్తురాదు. ఈ పాపం చంద్రబాబు నాయుడు గారు అంటారు. నువ్వు ఏం చేస్తావా చెప్పవా అంటే చెప్పవు. మేము 2000 వెంకటేశ్వర గారు ప్రత్యేక హోదా కోసం పూర్తిగా చిత్తశుద్ధితోటి పోరాడింది 2014-19 మధ్యలో టీడీపీ. ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నప్పుడు కూడా కేంద్రం ఆఫర్ చేసినప్పుడు కూడా మేము ఒక అసెంబ్లీలో తీర్మానం చేసినాము, మేము ప్యాకేజీకి ఒప్పుకుంటున్నాము, సబ్జెక్టు ఈ ప్యాకేజీ చట్టబద్ధంగా అనుకున్నంత మేర ఇచ్చే మాట అయితే దీనికి ఓకే. ఒకవేళ ఇది ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రము మేము మళ్ళీ ప్రత్యేక హోదాని అడుగుతామని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకున్న తర్వాత మేము ఆ రోజు అరుణ్ జైట్లీ గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో అది అనుకున్నంత మేర రాలేదు. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం